ప్రెస్ గురించి అంత రేపు గీయని మాట్లాడుతూ ఉంటే ఏమంటే అది పెద్ద తప్పు అండి, మీరు తప్పు చేశారు, ప్రెస్ వాళ్ళకి క్షమాపణ చెప్పాలని కూడా ఏ మాట అతను అనలేదు. అంటే ఆ ఉన్మాది ఇంకా మారలేదు. ఇంకోటి కూడా నేను చాలా గట్టిగా చెప్తున్నా, విజయసాయి రెడ్డి ఖచ్చితంగా ప్రెస్కి కంపల్సరీ క్షమాపణ చెప్పి తీరాల. దీని మీద ప్రెస్ వాళ్ళు కానీ మీరు మీ యూనిటీ కూడా చాలా గట్టిగా ఉంటుంది. పిఆర్ఓల సమక్షంలో కానీ మీరు చేసే పద్ధతి కానీ మీరు నిలదీస్తారు. అదే మీకే సమస్య వచ్చినప్పుడు మీరు చెబుతూ కొట్టినంత సమాధానం ఇవ్వకపోతే ఇది ప్రతి ఒక్కరికి ప్రెస్ అనేది చులకనయ్యే అవకాశం 100% ఉంది. నేను దయచేసి ప్రెస్ సమక్షంలో ప్రెస్ ముందు మాట్లాడుతున్నా, దయచేసి విజయసాయి రెడ్డి అనే ఒక ఏటు, ఒక దొంగ, ఒక అవినీతిపరుడు, ఒక అక్రమార్కుడు ఆంధ్ర రాష్ట్రాన్ని సమూలంగా నాశనం చేయడంలో కంకణం కట్టుకున్న విజయసాయి రెడ్డి, లక్షల కోట్లు అడ్డగోలు సంపాదించిన విజయసాయి రెడ్డి ప్రెస్కి 100% ఎక్కడ ఒక పార్టీ ప్రెస్ కాదు, ఓవరాల్ గా చూస్తే ప్రెస్ ఈ మీ మనోభావాలు చాలా వరకు దెబ్బతిన్నాయి కూడా. దయచేసి అతని దగ్గర క్షమాపణ చెప్పించేంత వరకు మీరు గట్టిగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను మీ తరఫున కోరుకుంటున్నా. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి A1 తెప్పింది. A1 ఈరోజు వినుకొండ అనే ఒక ఊర్లో ఒక రషీద్ అనే అబ్బాయిని, జలా అనే అబ్బాయి నడి రోడ్డు మీద చంపేసిన తర్వాత వెంటనే మన గురువు గారు మంచి కాలువ వేసుకొని జబర్దస్త్గా గబగబ వచ్చాడు. ఆడికి వెళ్ళినాడు, లోపలికి వెళ్ళినాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, దిగాడు, లోపలికి వెళ్ళాడు, బయటకు వచ్చి ప్రెస్ పెట్టాడు. ఏడవరకే మనం మాట్లాడతాం, కథం తెలిపోద్ది. జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పుడు ఆయన కాలువలో ఉండే ఒక బండి బాగాలేదంట, కావాలనే దిగి ఇంకో బండి ఎక్కడం. అంటే నన్ను సరిగ్గా చూసుకోవడం లేదు, నన్ను పట్టించుకోవడం లేదు, నన్ను వీళ్ళు చంపేద్దామని ట్రై చేస్తున్నారు. అదే బండి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 ఉన్న, 19 నుంచి 24 ఉన్న, ప్రతిపక్ష హోదాలో ఉన్న అందరూ వాడినట్టు బుల్లెట్ ప్రూఫ్ కారే అది. మనం గెలవాలా. ఇప్పుడు ప్రతిపక్ష హోదా కావాలన్నా 18 సీట్లు కావాలా. మనం అలాంటి కాన్వాయ్ కావాలన్నా మనం గెలవాలా. మనం గెలవకుండా మనకు కావాలంటే కుదరదేడా. ఐఏఎస్ ఉంటుంది, ఐపీఎస్ ఉంటుంది, ఇక్కడ ఎమ్మెల్సీ ఉంటుంది, లేకపోతే మన ఎమ్మెల్యే ఉంటుంది, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది, లేదా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది. దాని తేడా ఉంటుంది. మనం గెలవడంలోనూ, ప్రజల చేత ఎన్నుకోవడంలోనూ, మన మెజారిటీ వల్ల మనకు వచ్చేటువంటి స్థాయి ఉంటుంది తప్ప మనం గబగబా దిగేసి ప్రాంక్ వీడియోస్ చేస్తారు చూడు, గబగబా ఈ బండి దిగి ఆ బండి ఎక్కినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి చెప్తున్నా, నీకు ఎవడు కొత్త బండి ఇవ్వడు. ప్రభుత్వం ఏదైతే నియమిస్తాదో ఆ బండే ఇస్తాను నీకు. ఒకటో పాయింట్, దాన్ని జనాల ముందు ఫోకస్ చేయడం. నన్ను అంటే ప్రజలు ఒక చోట ఉంటే మనోడు ఉడికెత్తిపోతాడు. ప్రజలు ఒక చోట ఉన్నాడంటే ఉడికెత్తిపోతాడు ఆ ఉన్మాది. ఎట్ట ఉడికెత్తిపోతాడంటే వాళ్ళ ముందు చేయాలి. అంటే వాళ్ళ ముందు చేస్తే కదా, అమ్మో జగన్మోహన్ రెడ్డికి బండి తీసేసి ఆ బండి ఇచ్చారు, ఆ బండిలో చంపేస్తారేమో అందుకని ఇంకో బండి ఎక్కాడు అనేది అక్కడ చిత్రీకరించడానికి ట్రై చేశాడు. ఇది ఒకటో పాయింట్, జనాలు తెలుసుకోవాలి. రెండో పాయింట్, వచ్చిన తర్వాత ఏం చేశాడు, బండి డోర్ తీసి చక్కగా నోరు ఓపెన్ చేసి ఇలా పెట్టి అన్నాడు. నిజంగా అన్నాడా లేదా? అన్నాడు, 100% అన్నాడు. ఒరే మనం ఏం మనుషులవి, మనం యాడుండము. ఒక మనిషి అక్కడ రక్తపాతలో తలకాయ తెగిపడిపోయి 2 చేతులు తెగిపోయి ఆడ పడిపోయి చచ్చిపోయి వాళ్ళు మాకు ముస్లింలు మైనారిటీ అక్కడ పడుకొని ఏడుస్తా ఉంటే మనోడు బండి దిగడం ఒక సినిమా. 4 పాటలు చెప్తున్నా ఈ సినిమాలో నేను. మొదటి పాటు బండి దిగే ఒక పాటు, రెండో పాటు డోర్ ఇట తీసి ఇట్ట పెట్టి చేతులు ఇట్ట పెడతాడు. మళ్ళీ ఈ 2 ఇట్ట గొప్పగా ఇట్ట పెట్టి ఇట్ట పెడతాడు. ఆ మనిషి చచ్చిపోయినాడు. ఎవరన్నా అడ్డు వచ్చినప్పుడు నువ్వు ప్రజాస్వామ్యంలో ఒకసారి సీఎం అయినాడు, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయినాడు, 5 సంవత్సరాలు పరిపాలించినాడు. అక్కడ అంత పెద్ద విపత్తు జరిగినప్పుడు వాళ్ళ అమ్మ నాయన అక్కడ కూర్చొని ఏడుస్తుంటే నిజంగా నువ్వు మనిషి అయి ఉంటే, నిజంగా జగన్మోహన్ రెడ్డి నిజంగా మనిషి అయి ఉంటే ఫస్ట్ నువ్వే కదా డోర్ తీసింది. నీకు కూడా పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది కదా. నీ బండి మీద అడ్డంగా ఊరించి పడిపోతాడు. నువ్వు కావాలనే డోర్ తీయడు, కావాలనే బండి తీయడు, దాని మీద జనాలు పెట్టడం, నా రేంజ్ ఇది కాదు అని చెప్పడం. ఇది ఎప్పుడు చెప్పాలబ్బా?
ఏదైనా క్యాంపెయిన్ జరిగేటప్పుడు ఎలక్షన్స్ ముందు రోజు లేకపోతే ఒక శుభకార్యానికి వెళ్ళేటప్పుడు లేకపోతే ప్రజల కోసం వెళ్ళి మాట్లాడేటప్పుడు సభలకు వెళ్ళేటప్పుడు చేస్తారు. మనిషి చనిపోయి విపత్తుతో ఉన్నప్పుడు చేస్తారా? అక్కడ కూడా ప్రమోషనే. ఇది నస్తాయి, ఇది నస్తాయి, ఇది నస్తాయి. రెండో సినిమా అయిపోయింది. దాన్ని సాక్షి పేపర్లు ఏం పెట్టారు తెలుసా? జగన్కి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. వినుకొండలో విపత్తు, జగన్ హాజరు. ఇది 9వ 10వ ఈ తమ్ముడు. జగన్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఎవడైనా మనిషి అన్నాడు, మృగజాతి పుట్టాడు తప్ప ఇదిగా తప్ప ఎవరైనా మనిషి అన్నాడు విపత్తులో వినుకొండలో ఒక సంచలనం జరిగితే జగన్ క్రేజు ఏమాత్రం తగ్గలేదు అని ఎక్కడైనా ఏ పేపర్లైనా వేస్తారా, ఏ టీవీలైనా వేస్తారా? ఒకసారి యూట్యూబ్లో తొంగి చూడండి ఒకసారి. అది ఎంతవరకు సమంజసం? ఇందుకు కదా అతను ఓడిపోయింది, ఇందుకు కదా అతను 11 సీట్లు వచ్చింది. ఇంకొకటి 3వ సినిమా లోపల పోయాడు, లోపల డ్యాన్స్ చేస్తుంది, లోపల గుండెకాయ కొట్టుకుంటుంది. జగనన్న జగనన్న జనమంతా నీకంటే జగన్ ఉంటే ఆడిపోయినారు. జనమంతా నీ అంటుంటే 11 సీట్లు ఎందుకు వచ్చినాయి నీకు? ఆడ కూర్చున్నాడు. ఆడ కూర్చోమని వాళ్ళందరినీ పెట్టుకొని మైండ్ చెడిపోయింది మనిషికి పెట్టుకొని ఇంకా స్టార్ట్ చేశాడు. ఏం కాదమ్మా, నీ కొడుకుకి న్యాయం జరుగుతుంది. నేను ప్రతిపక్ష పదవి లేకపోతే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను, నేను పోరాడతాను, నేను నిలదీస్తాను. నీ బిడ్డ పోవడం నాకు బాధగా ఉంది. ఆడిపోయి అమ్మ ఒడమ్మా మనిషికి 15,000 అన్నాడమ్మా. ఒకరికి 15, ఇద్దరికి 30 చెప్తారా? వాళ్ళకి అర్థం కాదు, నోరు తెచ్చుకొని చూస్తా ఉన్నారు. అతను కూడా ఏమైనా ఏడస్తాడేమో, అతను కూడా ఏడిస్తే మనం కూడా పైన పడిపోయి ఏడద్దాము. బాధ ఉండట్లేదు ఎవరికైనా, బాధ ఉండట్లేదు ఎవరికైనా. మనం కూడా అమ్మ నాయన చచ్చిపోయినప్పుడు తట్టకని ఎవరు వస్తే పైన పడి ఏడ్చేస్తాం. వాళ్ళంత బాధ తప్ప హృదయంతో ఉంటుంది. ఇతను పోయి మనిషికి 15,000, ఇంకోటికి 30-45 అన్న వాళ్ళు బెత్తరపోయి చూస్తున్నారు. ఇవన్నీ ఏడెందుకు చెప్తున్నాడు అంటే అతనికి ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియనంత మనస్తాపానికి గురైపోయినాడు.